పంచగవ్య ట్రీట్మెంట్‌లో బీపీ, షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా? లేదంటే పూర్తిగా తగ్గించుకోవచ్చా? మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే హ్మ్. నియమాలు పాటించేసిండ్రనుకోండి, ఆటోమేటిక్‌లీ ఆ తిండి వల్ల, వీటి వల్ల అదుపులోకి వచ్చేస్తుంది. హ్మ్. తర్వాత పంచగవ్య లోపల మేమేం చేస్తామంటే గోమూత్రం ద్వారా మందిస్తాము. హ్మ్. భోజనం గంట ముందు తీసుకోవడానికి ఒక మందిస్తాము. అది మీరు కంటిన్యూ తీసుకోవాలి. హ్మ్. అండ్ వారానికి ఒక్కసారన్నా, రోజు ఒకవేళ మీ ఇంట్లో ఆవు ఉంటే అద్భుతమైంది. లేదంటే వారానికి ఒక్క రోజన్నా పోయి ఆవు యొక్క వీపు ఉంది కదా, దాన్ని రివర్స్లో రాకాలి. హ్మ్. దానిపైన మీకు ఎముకల్లాగా కనిపిస్తాయి అన్నట్టు ఆ తోక మీదకించి అవునవును. దాన్ని తిప్పుతూ ఉండాలి. హ్మ్. అలా తిప్పడం వల్ల ఏమవుతుంది అంటే చేతుల్లో అక్యుప్రెషర్ జరిగిపోయేసి బీపీ హై ఉన్న వాళ్ళకు బ్యాలెన్స్ అవుతుంది, లో ఉన్న వాళ్ళకు బీపీ పెరుగుతుంది, హ్మ్. బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు. అంటే ఓన్లీ దాని మీద తిప్పడం వల్లనే హ్మ్. బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు మనం. ఓకే. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు నియమంలో ఉండాలి, సమయానికి భోజనము ఇవన్నీ చేయండి. అండ్ సమయానికి మీరు భోజనం ఇవన్నీ కరెక్ట్గా మీరు ఒకవేళ చేయగలిగితే మీ షుగర్ వ్యాధి అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు రివర్స్ షుగర్ అంటుండ్రు కదా, హ్మ్. నియమ నిబంధనలు కరెక్ట్ పాటించడమే. హ్మ్. అంటే ఏ టైంకి ఎంత తినాలి, ఏం చేయాలనేసి. ఓకే. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసింది. నువ్వు ఏం తిన్నప్పుడు ఏ షుగర్ హైప్ అవుతుంది ఏంది అనేసి బిల్లలు పెట్టేసి చూసుకుంటా కూడా ఉన్నారు. అవును. సో అవి కూడా మీరు లేకుండా ఉండాలి, చేసుకోవాలనేసి అంటే ఇంత దినచర్య చేసినా కానీ సెట్ అయిపోతుంది. హ్మ్. అయితే ఇవి పెట్టుకోవడం ఎందుకు అనేసి అంటే నువ్వు ఏం తింటే ఏం జరుగుతుంది అనేసి నిన్ను నువ్వు మానిటరింగ్ చేసుకొని ఎంత తినాలి ఏం లేదు క్యాల్కులేటెడ్గా తిన్నావు అన్నట్టు. జీవితము భగవంతుడు ఇచ్చింది క్యాల్కులేటెడ్గా తినడమే. హ్మ్. అంటే అదుపులో ఉండేసి తినమని చెప్తున్నాము. హ్మ్. శరీరం ఆటోమేటిక్లీ నువ్వు ఎంత తింటున్నావు, ఎప్పుడు తింటున్నావు, ఎలా తింటున్నావు అని ఇండికేషన్ ఇస్తుంది. హ్మ్. నువ్వు దాన్ని గమనిస్తలేవు, అదొక్కటే తేడా. ఓకే. మీరు గమనించడం మొదలు పెట్టేసిండ్రు అనుకోండి, మీ శరీరానికి ఏం చేయాలి ఏం చేయకూడదు మీకు ఆటోమేటిక్లీ అర్థమైపోతూ ఉంటుంది. ఓకే. అది మీరు తెలుసుకున్నారంటే అద్భుతమైన స్థితిలో ఉండిపోతాం మనం, ఆరోగ్యంగా వస్తుంది. ఓకే.